విగ్రహాలు చాలా చిన్నదైనటువంటి అనుమానం ఇది. విగ్రహాలు పూజా మందిరంలో పెట్టుకోవచ్చా? ఇది చాలా చిన్న అనుమానం, కానీ చాలా పెద్దదైనటువంటి అనుమానం. మళ్ళీ విగ్రహాలు తెచ్చి పూజా మందిరంలో పెట్టుకోవచ్చా? సామాన్యంగా ఏమనిపిస్తుందంటే, విగ్రహాలు అమ్మే షాపుకి వెళ్ళినప్పుడు మనకి మనసు పీకుతుంది. ఈ విగ్రహాలు తెచ్చి మనం ఇంట్లో పెట్టుకుంటే బాగుండు కదా, పూజా మందిరంలో పెట్టుకుంటే బాగుండు కదా, ప్రతిరోజు ఈ విగ్రహం మీద పూలు పెట్టి ఇలా అలంకారం చేస్తాం, చాలా బాగుంటుంది. దేవాలయంలో చూస్తాం కదా, అలాగే దేవాలయంలోకి మళ్ళీనే మన ఇంట్లో కూడా ఇలా అలంకారం చేసుకోవచ్చు, ఇలా కోరిక ఉంటుంది. దాంతో విగ్రహాలు కొనుక్కొచ్చేస్తాం. ఈ కొనుక్కొచ్చేప్పుడు ఎంత సైజు విగ్రహాలు తెచ్చుకోవాలి అనేది ఒక చిన్న అనుమానం. ఎప్పుడు కూడా ఇంట్లో పెట్టుకునే విగ్రహాలు 3 అంగుళాలకు మించి ఉండకూడదు అని ఒక శాస్త్రం చెబుతోంది. అసలు ఇంట్లో విగ్రహాలే వద్దయ్యా, మీకు విగ్రహాలు వద్దు. విగ్రహాలు ఉంటే మీరు భరించలేరు. ప్రతిరోజు కూడా ధూప దీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించాలి, యథావిధిగా చేయాలి. పూజ జపం తపం ఇవన్నీ కూడా చేయాలి. గుళ్ళో ఉన్నట్టుగా విగ్రహాలు తెచ్చి మన ఇంట్లో పెట్టుకుంటాము అనుకోవటం బాగానే ఉంది, కానీ మరి ఆ దేవాలయంలో చేసినట్టు మనం కూడా చేయాలిగా. అది దేవాలయం ప్రత్యేకంగా దేవతల యొక్క నివాసం, అది ఇల్లు వాళ్ళకి. ఆ దేవతకు ఒక ఇల్లు ఏర్పాటు చేసాం మనం. శివాలయం అది ఈశ్వరుడి కోసం ఏర్పాటు చేసిన ఇల్లు, వైష్ణవాలయం విష్ణుమూర్తి కోసం ఏర్పాటు చేసినటువంటి ఇల్లు. ఆ ఇంట్లో వాళ్ళే ఉంటారు. కాబట్టి ఎక్కడ ఏం జరిగినా కూడా ఆ దేవతకు సంబంధించినటువంటి విషయాలే జరుగుతాయి. కార్తీక మాసం వచ్చింది, శివాలయం నిండా దీపాలు పెట్టేస్తాం. అలాగే నవరాత్రులు వచ్చాయి, అమ్మవారికి విపరీతంగా పారాయణలు హోమాలు అన్నీ చేసేస్తాం. ధనుర్మాసంలో విష్ణుమూర్తికి తెల్లవారుకున్న పొద్దున్నే 4 గంటలకి ఆవిడికి పూజ నివేదన అన్నీ చేసేస్తాం. ఇలా మన ఇంట్లో ఎట్లా జరుగుతాయండి? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. విగ్రహాలు తెచ్చుకునేప్పుడు ఆలోచించుకోండి, ఇవన్నీ మన ఇంట్లో జరుగుతాయా?